బెంగళూరు శివారులో ఉన్న కాడుగోడి ప్రగతి రెసిడెన్షియల్ కాలేజ్లో కాల్పుల కలకలం సృష్టించాయి. కాలేజీలో అటెండర్గా పనిచేస్తున్న మహేష్ అనే యువకుడు రాత్రి సమయంలో ఇద్దరు అమ్మాయిలపై కాల్పులు జరిపాడు. ఇంటర్ చదువుతున్న గౌతమి అనే స్టూడెంట్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించింది. మరో స్టూడెంట్ శిరీష తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. Yesterday in Kadgodi police station limits, in one residential school which was having some hostel facilities, co-ed hostel facilities, in the ladies hostel, one attender, school attender has gone and has shot actually basically on two girls using most probably a country-made firearm, in which one girl has succumbed to the injuries late night and has died, and one girl is out of danger. The man is responding. We are already formed 3 teams regarding it. We are trying to search. అయితే ప్రేమ వ్యవహారమే దీనికి కారణంగా తెలుస్తోంది. కాల్పులు జరిపిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడిని పట్టుకునేందుకు 3 ప్రత్యేక టీంలతో గాలిస్తున్నట్లు కర్ణాటక పోలీసులు చెబుతున్నారు. కాల్పులు జరపడానికి కారణమై మరింత దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరు శివారులో ఉన్న కాడుగోడి ప్రగతి రెసిడెన్షియల్ కాలేజ్లో కాల్పులు కలకలం రేపాయి. కాలేజీలో అటెండర్గా పనిచేస్తున్న మహేష్ అనే యువకుడు రాత్రి సమయంలో ఇద్దరి అమ్మాయిలపై కాల్పులు జరిపాడు. ఇంటర్ చదువుతున్న గౌతమి అనే స్టూడెంట్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించింది. మరో స్టూడెంట్ శిరీష తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. అయితే ప్రేమ వ్యవహారమే దీనికి కారణంగా తెలుస్తోంది. కాల్పులు జరిపిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడిని పట్టుకున్నందుకు 3 ప్రత్యేక టీంలతో గాలిస్తున్నట్లు కర్ణాటక పోలీసులు చెబుతున్నారు. కాల్పులు జరపడానికి కారణాలపై మరింత దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. Yesterday in Kadgodi police station limits, in one residential school which was having some hostel facilities, co-ed hostel facilities, in the ladies hostel, one school attender has gone and has shot actually basically on 2 girls using most probably a country-made firearm, in which one girl has succumbed to the injuries late night and has died, and one girl is out of danger. The man is responding. We are already formed 3 teams regarding it. We are trying to search.